ఓం నమో నారాయణాయ. కలియుగ ప్రత్యక్ష దైవమైన ఆ వెంకటనాథుని గురించి స్మరించుకునే తిరుమల వైభవానికి మీకు స్వాగతం. నేటి తిరుమల వైభవ విశేషాలను ఇప్పుడు చూద్దాం. తిరుమల శ్రీవారి ఆలయంలో 3 రోజుల పాటు జరిగే పవిత్రోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రతి సంవత్సరం జరిగే ఈ ఉత్సవాన్ని ఆలయంలో అత్యంత పవిత్రమైన ఆగమ మహోత్సవంగా భావిస్తారు. అయితే నిత్యం పూజలు జరిగే శ్రీవారి ఆలయంలో మళ్ళీ పవిత్రోత్సవాలు ఎందుకు నిర్వహిస్తారు? ఈ 3 రోజులు ఏమేం జరుగుతాయి? ఈ మహోత్సవం వెనుక ఉన్న ఆధ్యాత్మిక విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రతిరోజు సుప్రభాతం నుంచి ఏకాంత సేవ వరకు ఎన్నో పూజలు, అర్చనలు, ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి. లక్షలాది మంది భక్తుల దర్శనం చేసుకుంటారు. ఇంతటి మహాక్షేత్రంలో ఏడాది పొడవునా జరిగే నిత్య కైంకర్యాల్లో తెలియక ఏవైనా మంత్ర, క్రియ, విధాన లోపాలు జరిగి ఉంటే వాటికి శాస్త్రోక్తంగా పరిహారం చేయటానికే పవిత్రోత్సవాలను నిర్వహిస్తారు. అందుకే ఈ మహోత్సవాన్ని శ్రీవారి ఆలయ పవిత్రతను మరింత బలపరిచే వైదిక యజ్ఞంగా భావిస్తారు. 3 రోజుల పాటు కొనసాగే ఈ ఉత్సవం మొదటి రోజే యాగశాలలో ప్రత్యేకమైన వైదిక కార్యక్రమాలతో ప్రారంభమవుతుంది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారిని పవిత్ర మంటపానికి వేంచేపు చేసి హోమాలు నిర్వహిస్తారు. అనంతరం సంపంగి ప్రాకారంలో స్నపన తిరుమంజన వైభవంగా జరుగుతుంది. పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు వంటి పవిత్ర ద్రవ్యాలతో స్వామి అమ్మవార్లకు అభిషేకం చేసి వేద పండితులు పంచ సూక్తాలను పఠిస్తారు. ఆ తర్వాత పవిత్రమైన దారాలను సమర్పించే పవిత్ర ప్రతిష్టతో మొదటి రోజు కార్యక్రమాలు పూర్తవుతాయి. రెండో రోజు కూడా యాగశాలలో హోమాలు మరింత వైభవంగా కొనసాగుతాయి. స్వామి అమ్మవార్లకు విశేష పూజలు, సమర్పణలు నిర్వహించి మరోసారి స్నపన తిరుమంజనం చేస్తారు. పవిత్ర మాలలతో అలంకరించిన మలయప్ప స్వామి వారి దివ్యమంగళ రూపం భక్తులను భక్తి పారవస్యంలో ముంచెత్తుతుంది. సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి వారు 4 మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దివ్య దర్శనం ఇస్తారు. 3వ రోజు పవిత్రోత్సవాల పరమోత్కృష్ణ ఘట్టమైన పూర్ణాహుతి జరుగుతుంది. 3 రోజుల యాగానికి సంపూర్ణ ముగింపుగా హోమకుండంలో విశేష ఆహుతులు సమర్పించి లోకక్షేమం, దేశ సుభిక్షం, భక్తుల ఆయురారోగ్యాల కోసం ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. అనంతరం మహామంగళ హారతితో పవిత్రోత్సవాలు శాస్త్రోక్తంగా సమాప్తమవుతాయి. పవిత్రోత్సవాల్లో భక్తులు ఎక్కువగా గమనించేది స్వామివారికి అలంకరించే పవిత్ర మాలలు. ఇవి కేవలం దారాలు కాదు, శుద్ధి, మంగళం, దైవానుగ్రహానికి ప్రతీకగా ఆగమ సాంప్రదాయం వివరిస్తుంది. బ్రహ్మోత్సవాలు భక్తుల ఆనంద వైభవాన్ని ప్రతిబింబిస్తే పవిత్రోత్సవాలు ఆలయ ఆరాధన సంపూర్ణతను తెలియజేసే మహోత్సవంగా నిలుస్తాయి. అందుకే ప్రతి సంవత్సరం జరిగే ఈ 3 రోజుల పవిత్రోత్సవాలను దర్శించటం భక్తులు ఎంతో పుణ్యప్రదంగా భావిస్తారు. శ్రీవారి సన్నిధిలో జరిగే ఈ వైదిక మహోత్సవం మనకు ఒక గొప్ప సందేశాన్ని కూడా ఇస్తుంది. జీవితంలో తెలియక జరిగే తప్పులను సరిదిద్దుకొని పవిత్రమైన మనసుతో భగవంతుడి మార్గంలో ముందుకు సాగడమే నిజమైన భక్తి అని గుర్తు చేస్తుంది. శ్రీవారి పవిత్రోత్సవాలు 3 రోజుల వైదిక ఉత్సవం మాత్రమే కాదు, భక్తి, పవిత్రత, పరిహారం, దైవానుగ్రహం కలిసిన మహా ఆధ్యాత్మిక మహోత్సవం. ఇదే తిరుమల పవిత్రోత్సవాల విశిష్టత. తిరుమల బ్రహ్మోత్సవాలు అనగానే మన కళ్ళ ముందుకు వచ్చేది శ్రీవారి దివ్య వాహన సేవలు. అయితే ఆ ఊరేగింపులు జరిగేది ఎక్కడ? ఎందుకు ప్రతి వాహన సేవ ఆలయాన్ని చుట్టుముట్టిన 4 మాడవీధుల్లోనే జరుగుతుంది అంటే, ఈ వీధులు కేవలం రోడ్లు కాదు, యుగాలుగా భక్తి, సాంప్రదాయం, శ్రీవారి వైభవానికి సాక్షిగా నిలిచిన పవిత్ర ప్రదక్షిణ మార్గాలు. ఈరోజు తిరుమల వైభవంలో పవిత్ర మాడవీధుల మహిమ తెలుసుకుందాం.
తిరుమల శ్రీవారి ఆలయం చుట్టూ 4 వైపులా కనిపించే వీధులని మాడవీధులు అంటారు. తూర్పు, దక్షిణ, పడమర, ఉత్తర దిక్కులలో ఆలయాన్ని చుట్టుముట్టే ఈ 4 వీధులు శ్రీవారి ఉత్సవాల హృదయంగా నిలిచాయి. మాడ అనే పదానికి ఆలయాన్ని ఆనుకొని నిర్మించిన పవిత్ర ప్రాకార వీధి అని అర్థముంది. అందుకే ఇవి సాధారణ వీధులు కాదు, స్వామివారు స్వయంగా భక్తుల మధ్యకు వచ్చే దివ్య మార్గాలు. తిరుమలలో ఏ మహోత్సవం జరిగినా మలయప్ప స్వామివారు శ్రీదేవి, భూదేవి సమేతంగా ఈ 4 మాడవీధుల్లోనే విహరిస్తారు. పెద్దశేష వాహనం నుంచి గరుడ సేవ, రథోత్సవం, అశ్వవాహనం వరకు ప్రతి ఊరేగింపు ఈ పవిత్ర వీధుల్లోనే జరుగుతుంది. దీని వెనుక ఉన్న భావం కూడా ఎంతో అందమైనది. భక్తులందరూ ఆలయంలోకి వెళ్ళి స్వామివారిని దర్శించుకోలేని కాలంలో స్వామివారే భక్తుల ఇళ్ల ముందుకు వచ్చి అనుగ్రహం అందిస్తారన్న సంకేతంగా ఉత్సవమూర్తి మాడవీధుల్లో విహరిస్తారని ఆగమ సాంప్రదాయం చెబుతుంది. బ్రహ్మోత్సవాల సమయంలో ఈ వీధుల రూపమే మారిపోతుంది. రంగురంగుల తోరణాలు, పూల అలంకరణలు, విద్యుత్ దీపాల వెలుగులు, వేద ఘోష, మంగళ వాయిద్యాల నాదం, గోవింద గోవింద అంటూ మారుమోగే భక్తుల నామస్మరణతో మాడవీధులన్నీ ఒక ఆధ్యాత్మిక మహోత్సవంగా మారిపోతాయి. ముఖ్యంగా గరుడ వాహన సేవ రోజున ఈ 4 వీధులు లక్షలాది మంది భక్తులతో నిండిపోతాయి. గంటల తరబడి ఎదురు చూసినా ఒక్కసారి గరుడునిపై శ్రీవారిని దర్శించుకోవటమే జీవితంలో గొప్ప భాగ్యంగా భక్తులు భావిస్తారు. మాడవీధులకు మరో విశిష్టత కూడా ఉంది. ఇవి శ్రీవారి ఆలయాన్ని చుట్టుముట్టే ప్రదక్షిణ మార్గం. భక్తులు ఈ మాడవీధుల్లో నడుస్తూ స్వామివారిని స్మరిస్తే అది ఆలయ ప్రదక్షిణ చేసినంత పుణ్య ఫలాన్ని ఇస్తుందని విశ్వాసం. ఉదయం ప్రశాంతంగా కనిపించే ఈ వీధులు సాయంత్రం ఉత్సవమూర్తి విహారంతో దివ్య వైభవాన్ని సంతరించుకుంటాయి. తిరుమలలో ప్రతి రాయి, ప్రతి అడుగు, ప్రతి మలుపు యుగాలుగా కొనసాగుతున్న శ్రీవారి సాంప్రదాయానికి సాక్షిగా నిలుస్తోంది. అందుకే తిరుమలకు వెళ్ళినప్పుడు ఆలయ గోపురాన్ని చూసినంత భక్తితో ఈ 4 మాడవీధులను కూడా భక్తులు చూస్తూ గౌరవంగా నమస్కరిస్తారు. ఎందుకంటే ఇవే శ్రీవారి భక్తుల మధ్యకు వచ్చే పవిత్ర మార్గాలు. తిరుమలకు వెళ్ళిన ప్రతి భక్తుడి నోట వినిపించే దివ్యనామం గోవింద. ఆ గోవిందనామాల్లో ఎంతో కరుణతో నిండిన ఒక నామం ఆపన్న వరద గోవింద. కష్టంలో ఉన్న భక్తుడు హృదయపూర్వకంగా పిలిచే ఈ నామం వెనుక ఓ గొప్ప ఆధ్యాత్మిక భావం దాగి ఉంది. అసలు అపన్న వరద అంటే ఏమిటి? శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఈ నామంతో ఎందుకు స్మరిస్తారో ఇప్పుడు చూద్దాం. తిరుమలలో గోవిందనామస్మరణ కేవలం ఒక జపం కాదు, అది భక్తుడికి భగవంతుడితో ఉన్న అనుబంధం. గోవిందా గోవిందా అంటూ పలికే ప్రతి నామం శ్రీవారి ఒక్కో దివ్య గుణాన్ని గుర్తు చేస్తుంది. అలాంటి అత్యంత మధురమైన నామమే అపన్న వరద గోవింద. అపన్న అంటే ఆపదలో ఉన్నవాడు, దిక్కులేనివాడు, కష్టాలతో నలిగిపోయిన భక్తుడు. వరద అంటే వరాలు ప్రసాదించేవాడు, అనుగ్రహం కురిపించేవాడు. అంటే ఆపదలో ఉన్న భక్తులకు ఆశ్రయమై వరాలు ప్రసాదించే శ్రీహరి అనే అర్థం. శ్రీ వెంకటేశ్వర స్వామివారిని భక్తులు అపన్న వరదుడిగా ఎందుకు పిలుస్తారంటే ఆయన సన్నిధికి వచ్చే ప్రతి ఒక్కరిని సమానంగా చూస్తాడన్న విశ్వాసం. ధనం, స్థానం, కీర్తి కాదు, భక్తి మాత్రమే స్వామివారి ముందు ముఖ్యం. అందుకే కష్టంలో ఉన్నవాడు ముందుగా పిలిచేది ఈ నామాన్ని. ఈ నామం పలికిన క్షణంలోనే వారి మనసుకు ఒక ధైర్యం కలుగుతుంది. స్వామి నన్ను వదిలిపెట్టాడు అనే నమ్మకం భక్తులకు పుడుతుంది. పురాణాల్లో శ్రీహరి గొప్ప గుణాల్లో ఒకటి భక్త రక్షణ. శరణు వచ్చిన వారిని ఆదుకోవటం, ఆపదలో ఉన్న వారికి దిక్కుగా నిలవటం, నమ్మకంతో పిలిచిన భక్తుణ్ణి కాపాడటం, ఇవన్నీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కరుణా స్వరూపాలే. తిరుమలలో అదే భావం అపన్న వరద గోవింద అనే నామంలో ప్రతిధ్వనిస్తుంది. అందుకే ఈ నామం మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. కష్టాలు జీవితంలో రావటం సహజం, కానీ కష్టాల్లో కూడా భగవంతుడిపై నమ్మకం కోల్పోకుండా ఉండటమే నిజమైన భక్తి. ఆ అచంచల విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన దివ్యనామమే అపన్న వరద గోవింద. ఇది కేవలం గోవిందనామాల్లో ఒకటి కాదు, ఆపదలో ఉన్న ప్రతి భక్తుడికి ధైర్యమిచ్చే దైవనామం. మనసారా పిలిచిన భక్తుడిని ఎప్పటికీ విడిచిపెట్టని శ్రీ వెంకటేశ్వర స్వామివారి కరుణకు ఇది చిరస్థాయి గుర్తు.
ఇవే నేటి శ్రీవారి తిరుమల వైభవ విశేషాలు. ఓం నమో నారాయణాయ.